అన్న మా పాప ఈరోజు పాయిజన్ తీసుకుంది. ఎందువల్ల అంటే ఆ పాప 12 ఏళ్ల నుంచి DCMS స్థలము సెకండ్ డివిజన్ లో ఉంటున్నారు. అక్కడ 12 ఏళ్ల నుంచి షాప్ వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇంతకు ముందు అయితే YSRCP వాళ్ళ చైర్మన్ వచ్చి 10 ఏళ్ల నుంచి ఉన్నాడు. మా దగ్గర 25,000 రూపాయలు అమౌంట్ కూడా కట్టించుకున్నారు. వాళ్ళు 1 నెల పెట్టుకొని తర్వాత ఇచ్చేసినారు. ఏం సార్ అంటే మేనేజర్ అన్నారు, తర్వాత మీకు రాసిచ్చినప్పుడు అందరికి రాసిచ్చినప్పుడు మీకు రాసిస్తామమ్మా అని చెప్పినారు. సరేలే అని అప్పటి నుంచి గమ్మునున్నాం సార్. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి మన ప్రభుత్వం వచ్చింది కదా, ఏదో మనకు రాసిస్తారులే అని మేమైతే ఇచ్చేసినాము. అయినా ఇప్పుడు మాకు రాసివ్వడం లేదు. ఎందుకు అంటే ఆ పాప అయితే తిరగని చోటు అంటూ లేదు. ఎమ్మెల్యే సార్ నుంచి చైర్మన్, CI ప్రతి ఒక్కరు అందరి దగ్గరికి వెళ్ళి అడిగింది ఆ పాప. ఆయన లోకేష్ దగ్గర కానీ పోయి వచ్చినారు. ఇక్కడికి కళ్యాణ్ దుర్గంకి ఫస్ట్ పోయి వచ్చినారు. పోయి వచ్చిన తర్వాత ఆ రాత్రే ఆ పాపకి ఆ సాయంత్రమే కొట్టినారు. ఎందుకు పోయి వచ్చినావు, ఎక్కడ పోయి వచ్చినారని అదే జాఫరు రఘు అనే వ్యక్తి కొట్టినారు. ఆ కేసు తీసుకోమని CI దగ్గరికి వెళ్తే CI కేసు తీసుకోలేదు. ఆ తర్వాత 3 రోజులకి మళ్ళీ రాత్రి 2 గంటలకు ఏమో తెలియదు మనకైతే షాప్ లేకుండా చేసేస్తున్నారు. ఇప్పుడైతే ఆ పాపకి న్యాయం జరగల్లా. ఏమి అంటారేమో, ఆ పాపకి 3 పిల్లలు ఉన్నారు. అతను భర్తకి ఏమి తెలియదు. ఆ చిన్న పిల్లలకైతే ఆ పిల్లోడు బాగాలేదు, చెప్పకూడదు, ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ఊరి CA గారు మాత్రం మాకు న్యాయం చేయలేదండి. 100% ఆ పాపకి న్యాయం చేయలేదు. ప్రతి ఒక్కరి చోటికి పోయి వచ్చినాము. ఇప్పుడు మేము ఎందుకు అప్పుడు రాసి లేదు అంటారేమో, మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి అప్పుడు రాసి లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా మాకు న్యాయం జరగడం లేదు. అయితే ఇప్పటికైతే ఆ పాపకి న్యాయం జరగాలని ఈ ఊరి అనంతపురం ప్రజలు పెద్ద మనుషులందరినీ కోరుకుంటున్నాను నేను. మెహతాజ్, గానిగా మెహతాజ్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎమ్మెల్యేకి, CIకి, చైర్మన్ కి, మేనేజర్ కి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పాపకి తగిన న్యాయం చేయాలని. టిఫిన్ సెంటరు, హోటలు, శనికాయలు అన్ని పెట్టుకుందన్న. అక్కడ సెంట్లతో సంబంధం లేదన్న, DCMS అది స్థలం. మనకైతే తెలియదు అది కరెక్ట్ గా.